టీవీ4 తెలుగు న్యూస్కి స్వాగతం. నేను మీ అనిత. ఈరోజు అనంతపురం జిల్లా స్పందన కార్యక్రమంలో కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. విషయం ఏమిటి అంటే అనంతపురం జిల్లాలో ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ మెంబర్లుగా చలామణి 2-3 సార్లు వాళ్ళకే అవకాశం కావాలని చెప్పనని చలామణి చేసుకుంటూ ఇది ఒక ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ మెంబర్ని తన స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటూ అక్కడ గవర్నమెంట్ నామినేటెడ్ పదవిగా దాన్ని ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారాగా సోషల్ సర్వీస్ చేసినటువంటి వారికి ఒక గవర్నమెంట్ చైర్మన్ కలెక్టర్గా ఉంటూ సోషల్ వెల్ఫేర్ డీడీ గారు దీన్ని ప్రకటించడం జరుగుతుంది. కానీ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ మెంబర్ అనేది ఎస్సీ ఎస్టీ అణగారిన వర్గాల కోసం ఏదైనా కానీ అన్యాయం జరిగితే వాళ్ళ తరపున మాట్లాడడానికి అధికారులతో కానీ పోలీస్ స్టేషన్లో కానీ మాట్లాడి వాళ్ళ కేసులు అయినా కానీ పెట్టించి వాళ్ళకి ఏదైనా భూమి సమస్య ఉంటే తీర్చడం కోసము వాళ్ళ బడుగు బలహీన వర్గాలకి ఏ రాజకీయ సపోర్ట్ ఉండదు కాబట్టి వాళ్ళని ఈ గవర్నమెంట్ నామినేటెడ్ పోస్టులో ప్రకటించడం జరుగుతుంది. కానీ ఈ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ మెంబర్ అనేది కొంతమంది వ్యక్తులు ఆల్రెడీ 99 జీవో ప్రకారంగా ఒక వ్యక్తి 2 టైమ్స్ చేయాలనేది జీవో చెప్తుంది. కానీ ఆ జీవోను కూడా ధిక్కరించి ఈరోజు కొంతమంది వ్యక్తులు 2 టైమ్స్ కాకుండా 3 టైమ్స్ 4 టైమ్స్ కూడా అదే వ్యక్తులే అప్లై చేసుకోవడం వల్ల నిజమైనటువంటి సంఘాల్లో కానీ సోషల్ వర్కర్ చేసినటువంటి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. దీన్ని వెంటనే కలెక్టర్ గారు ఈరోజు కలెక్టర్ దృష్టికి కూడా తీసుకొని వెళ్ళాము. కలెక్టర్ గారు పరిశీలించి మేము న్యాయం చేస్తామని కూడా చెప్పారు. సోషల్ వెల్ఫేర్ డీడీ గారిని కూడా కలవడం కూడా జరిగింది. ఈ విషయం పైన పూర్తిగా పారదర్శకంగా విచారణ చేయాలా. ఏ వ్యక్తి అయితే 2 టైమ్స్ మించి అప్లై చేసినారో వాళ్ళ అప్లికేషన్ కూడా తీసి పక్కకు పడేయాలా. వెంటనే ఎవరికైనా కానీ 1 టైం కానీ 2 టైం కొత్త వ్యక్తులకి సరైనటువంటి అర్హులకు మాత్రమే కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పని కూడా మేము కోరడం జరిగింది. దీని అన్నిటి కూడా కలెక్టర్ గారు కూడా మాకు కూడా సానుకూలంగా స్పందించి మాకు కూడా నమ్మకము ఇచ్చారు కాబట్టి మేము ఈరోజు వెనక తిరిగి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఎంతోమంది కుల సంఘాల్లో కానీ ఎంతోమంది సొసైటీల ద్వారా కూడా సోషల్ వర్క్ చేసుకుంటూ చాలామంది ఈరోజు ఉన్నారు. కానీ అలాంటి వాళ్ళందరికీ కూడా అవకాశం రాలేదు. అలాంటి వాళ్ళందరికీ అవకాశం కావాలంటే చేసిన వ్యక్తులు మరీ చేసుకోవడం వల్లనే అన్యాయం జరుగుతుంది, వాళ్ళకి రాకపోకుండా పోతుంది. ఈ 99 జీవో ప్రకారంగా 2 టైమ్స్ చేయాలనేది జీవో చెప్తుంది. కానీ ఇట్లాంటి జీవోలు స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా కానీ 2 టైమ్స్ మించి ఎక్కువ చేసుకోవడం వల్ల అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా మేము ఒకటే అధికారులు తెలియజేసుకుంటున్నాము, ఏదైనా కానీ పారదర్శకంగా విచారణ చేయండి. ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలో కొత్త వారికి అవకాశం కల్పించండి. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మీ వంతుగా ఉపయోగపడాలా. అదేవిధంగా ఎవరైతే యాక్టివేట్గా సోషల్ వర్క్ చేసింటారో వాళ్ళందరం కూడా గుర్తించి కూడా ఇవ్వాలని చెప్పని మేము ఈరోజు మీడియా ద్వారాగా తెలియజేసుకుంటున్నాము. లేని పక్షంలో ఈ దాన్ని పారదర్శకంగా చేయకోకుండా ఏ విధమైన తప్పిదాలకు పాల్పడుతూ రాజకీయ నాయకులు ఒత్తిడి కోసం కానీ వాళ్ళ లెటర్ ప్యాడ్లు తీసుకొని ఏదైనా కానీ ప్రలోభాలకి ఇదయ్యి మీరిగిన ప్రకటించడం జరిగితే ఖచ్చితంగా దీన్ని ఈ 99 జీవో ప్రకారంగా మీరు ఇక్కడ ఉల్లంఘన చేసినటువంటి వారిగా మీరు పరిగణించి వీలైతే న్యాయ పోరాటం కూడా చేయడానికి అధికారులపై న్యాయ పోరాటం చేయడానికైనా కూడా సిద్ధంగా ఉంటానని కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా చీఫ్ సెక్రటరీకి కానీ ప్రిన్సిపల్ సెక్రటరీకి కానీ సీఎంఓకి కానీ కూడా నేను వెళ్ళి కంప్లైంట్ కూడా చేస్తానని కూడా ఈరోజు తెలియజేస్తున్నాను. ఏదేమైనా పారదర్శకంగా విచారణ చేసి న్యాయం చేస్తారని చెప్పి అనంతపురం జిల్లాలో కలెక్టర్ గారి పైన సోషల్ వెల్ఫేర్ డీడీ గారి పైన నాకు నమ్మకం ఉంది. కాబట్టి న్యాయం చేస్తారని చెప్పని తెలియజేసుకుంటున్నా.